నించుంటే నా అంత ఉంది చూసారా, ఇది ఎంత ఉందో. చేపలు చేపలే చేపలు చేపల పులుసు, చేపలు 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 చేపలు. హలో పీపుల్, ఈరోజు మా లాస్ట్ డే ఇన్ చాంగ్ మై. చాలా బాధగా అనిపిస్తుంది ప్లేస్ వదిలేయాలన్నా. ఐ విల్ బీ మిస్సింగ్ దిస్ ప్లేస్ అ లాట్ చాలా అని. సో ఈరోజు మాకు అంత టైం లేదు, వీ హ్యావ్ టు గో అర్లీ, మళ్ళీ మా ప్లేస్కి వెళ్ళిపోవాలి. సో అందుకే చాలా తక్కువ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అవుతుంది ఈరోజు. సో చూద్దాం ఈరోజు ఏమేమి కవర్ చేయగలుగుతామో. సో యా, ఇంతకీ మేము వచ్చిన ట్రిప్ పర్పస్ మీకు చెప్పలేదు కదా, మేము ఎర్లీ వెకేషన్ ఎందుకు వచ్చామో. ఈరోజు నా బర్త్డే. ఎస్, చాలా మంది నాకు విషెస్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. నేను పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పలేకపోయాను, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికని ఇక్కడికి వచ్చాము. ఐ చూస్ దిస్ ప్లేస్. సో మనం చాంగ్ మైలోని ఒక బ్యూటిఫుల్ కెఫేకి వచ్చాము. చాంగ్ మై ఇస్ ఫేమస్ ఫర్ ఇట్స్ కెఫేస్ అనమాట. దీని పేరు కార్ప్ కెఫే అని. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. దీని ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. సో లోపల దీని స్పెషాలిటీ ఏంటంటే మన టేబుల్ చుట్టూ ఫిషెస్ ఉంటాయి అనమాట. మీకు చూపిస్తాను ఒక చిన్న వ్యూ ఎలా ఉంటుంది ఏంటో. ఇదిగో ఇక్కడ ఫిషెస్, దీన్ని ఫీడ్ చేయొచ్చు మనం. దీని చుట్టూ ఇలా కూర్చొని మనం తినొచ్చు అనమాట. చూసారా, ఇది సీటింగ్ అంతా ఇలా ఉంటుంది ఇక్కడ. వావ్, ఇలా ఉంటుంది ఇదంతని. ఇది ఒక జాపనీస్ స్టైల్ రెస్టారెంట్. ఇక్కడ కూర్చొని మనం ఫుడ్ తింటే ఇలా చేపలకు కూడా ఫీడ్ చేయొచ్చు. సీటింగ్ ఏరియాలో ఉంటుంది. ఈ ప్లేస్ నాకైతే చాలా ఎస్థెటిక్గా అనిపించింది. చుట్టూ ఆ వాటర్ సౌండ్, చేపలు, ఈ ప్లేస్. ఇవి జాపనీస్ ఫిష్. దీని పేరు కాయ్ ఫిష్ అని అంటారు, లేదా కార్ప్ ఫిష్ అని అంటారు. అందుకే ఈ ప్లేస్కి కార్ప్ కెఫే అని పేరు పెట్టారు. సీటింగ్ ఇలా ఉంటుంది. మేము కూడా ఇలాగా సీటింగ్ తీసుకున్నాము ఈ ఫిషెస్ పక్కన. అయితే దీనికి 2 రకాల ఫుడ్ పెడతారనమాట. ఒకటి సాలిడ్ ఫుడ్, ఇంకోటి లిక్విడ్ ఫుడ్. అదిగో అక్కడ వాళ్ళు పాల సీసాల్లో పెడుతున్నారు కదా, అదే లిక్విడ్ ఫుడ్ అనమాట. మనం సాలిడ్ ఫుడ్ కావాలని అడిగినా కానీ వాళ్ళు మనకి అరేంజ్ చేస్తారు. సో ఇక్కడ మా ఫుడ్ అయిపోయింది. మేము నెక్స్ట్ వెళ్ళబోతున్న ప్లేస్ చాలా ఇంప్రాంప్టుగా వెళ్ళాం మేము. సో స్టే ట్యూన్డ్, అదేంటో చూడ్డానికి. మనం చాంగ్ మైలో ఉన్న టైగర్ కింగ్డమ్కి అయితే వచ్చాము ఈరోజు. లోపలికి వెళ్ళి చూద్దాము పులులు ఎలాగున్నాయో ఏంటో. ఈరోజు ఆ పులితో నేనే ఆడేసుకోవాలి, లేదా పులినే నాతో ఆడేసుకోవాలి. వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఏ టైగర్ కావాలో చూస్ చేసుకోవచ్చు, దాన్ని బట్టి రేట్స్ ఉంటాయి. మేము బిగ్ టైగర్ని ఆప్ట్ చేసుకున్నాము. ఇదంతా చిన్న టైగర్ పార్క్ లాగా వీళ్ళు క్రియేట్ చేశారు ఇక్కడ. సో ఇక్కడ బోనుల్లోని పెడతారనమాట టైగర్స్ని. నేనైతే ఏదో సీరియస్గా సాహసయాత్రకు వెళ్తున్నంత ఫీలింగ్లో ఉన్నాను ఇప్పుడు. చిన్నప్పటి నుంచి ఎప్పుడు జూలోని, టీవీలోనే తప్ప ఎప్పుడు లైవ్లో టైగర్ని చూడలేదు నేను. ఫస్ట్ టైం ఇదే. ఇది ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ తిరిగేస్తుంది సీరియస్గాని. వావ్, టైగర్ సీరియస్గా టైగర్ బోన్లో తీసుకొని వచ్చాడు. నాకు భయం వేస్తుందిరా బాబు. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఇలా టైగర్. నేను అదిగో, వామ్మో, ఆ టైగర్ పనే బాగుందబ్బా. దానికి స్నానం చేయడానికి ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా కట్టారు. భలే ఉంది అసలు ఈ సెటప్ అంతా ఇక్కడ. వీటికి చాలా ట్రైనింగ్ ఇచ్చారు. ఎలా అంటే అలా చెప్పిన మాట వింటున్నాయి. ఇదేంది ఇది? ఇది ఎక్కడ చూడలే నేను. ఒకసారి బాగా చూడండి ఆ పులి ఏం చేస్తుందో అక్కడ. పులి గడ్డి తింటుంది వెరైటీ గాని. Okay, he's getting it this side. Okay. Original from India. Oh, that one. That one? All of them. ఇంకా పులి కూడా ఇండియా నుంచేనంట. అయితే మనం ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు. Oh, nice. Bengal tiger. ఏ టాయిలెట్ పోసింది. అయితే మనం ఇప్పుడు ఇక్కడ పులితోని ఫోటోలు తీసుకోవచ్చు అనమాట. పులి తోక పట్టుకోవచ్చు, పులితో ఫోటోలు తీసుకోవచ్చు. కానీ వీళ్ళు చాలా జాగ్రత్తలు చెప్తారు. పులి ఫ్రంట్ నించోకూడదు, పులి వెనకాతల నుంచే పట్టుకోవాలి అని చెప్పి
చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు మనకి. Let me please. ఇది చూడొచ్చు నువ్వు కూడా. దాని తోక టచ్ పిక్ అప్ తేవ్. అది తోకెత్తగానే ఆల్మోస్ట్ నాకు గుండె అయిపోయినంత పని అయిపోయింది. ఇంకో మనం వెనకతల నుంచి ఇలా టచ్ చేయొచ్చు అంట. ఎక్కువ ఎక్స్ట్రాలు చేయకూడదు, తినేస్తుంది. అబ్బా ఏం పడుకుంది అసలు మహారాజు లాగా. ఇది చూసారా? అమ్మ బాబాయ్ దాని నోరు, దాని నోట్లో నా తలకే దూరిపోద్దేమో. మో నించుంటే నా అంత ఉంది. చూసారా ఇది ఎంత ఉందో? కానీ చాలా ఏజ్డ్ ఏమో, 16 సంవత్సరాలు అంట దీనికి. ఎంత ఉంది? లైఫ్లో ఫస్ట్ టైం దగ్గర నుంచి ఇలా పుల్లిని పట్టుకున్నాను నేను. వావ్, అయ్యయ్యో ఇప్పుడే మొహం చూపించింది, అటు వెళ్ళిపోయి. అది కదా అది తిరిగితే ఎప్పుడైనా దీన్ని చూసారు? నేను ఫస్ట్ టైం చూడడం ఈ వైట్ టైగర్ని. ఏదో సున్నం పూసినట్టు ఉన్నది. ఇది స్నో టైగర్ అంట దీన్ని. వామ్మో టెడ్డీ బేర్లా ఉంది. నేనైతే పట్టుకొని ఆడేస్తాను దీంతోని. అబ్బాయి ఏం ఆడుకుంటుంది ఇది అసలు. ఎంతో బుజ్జిగా ఉందో. దీన్ని ఇంటికి తీసుకెళ్ళిపోవాలని ఉంది. టెడ్డీ బేర్ లాగా ఉంది అసలు పెద్దగా. యూజువల్లీ వైట్ టైగర్కి చారలు ఉంటాయి, దీనికి ఉండవు. దీన్ని స్నో టైగర్ అంటారంట. ఇది ఒక్కటే ఉంది కాకపోతే ఇక్కడ. యూ క్యూటీ. ఏ డోంట్ గెట్ స్కేర్డ్. మా ఆవేశ పడిపోతుంది ఇది. క్యూట్. వావ్, దట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. మేము యాక్చువల్లీ పటాయా ఫుకెట్కి వెళ్దాం అనుకున్నాం. ఎప్పుడైనా కానీ ఛాన్స్ దొరికితే అలా టైగర్ పార్క్కి. బెస్ట్ థింగ్ ఇస్ ఇక్కడ ఈ యానిమల్స్ని, ఈ టైగర్స్ని సెడేట్ చేయరు వీళ్ళు, ట్రైనింగ్ ఇస్తారు. చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారు. ఇట్స్ జస్ట్ దట్ వీ షుడ్ బి కేర్ఫుల్ అంతే. కానీ ఇది నా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. అసలు దగ్గర నుంచి ఇలాగా పులిని ముట్టుకున్నాను, పులిని టచ్ చేశాను అంటే ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. వావ్, ఇట్స్ ఎ డే వెల్ స్పెండ్ అండ్ ఎ బర్త్డే వెల్ స్పెండ్ అని చెప్పొచ్చు. Thank you for watching my video. Please do like and share and subscribe to my channel. Until next time.